హలో అండి అందరికీ ఏం చేస్తున్నారు బాగున్నారా? కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. కోడిగుడ్డు బంగాళదుంప కర్రీ అనమాట. ఎగ్స్ని ఉడకబెట్టిన తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకుంటాం కదా, దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి వేపండి. లేకపోతే గిన్నెకి అది మనం ఏదైతే కూర వండుతామో దానికి అంటుకుపోతాయి అనమాట. అంటుకోకుండా చక్కగా ఉంటాయి మనం పసుపు సాల్ట్ వేసుకుంటే. తర్వాత అలా వేసి తిప్పి తిప్పి వదిలేయకుండా చుట్టూరు అట్లా తిప్పుతూనే ఉండండి. మొత్తం ఒకే రకంగా ఎగుతాయి. చూసారు ఎలా ఉన్నాయి ఒకేలాగా. తర్వాత బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒకేసారి వేసేసుకోండి, ఏం పర్లా బాగుంటుంది. ఈలోపు మిక్సీ పట్టేసుకుంటే అల్లం వెల్లుల్లి చెక్క లవంగాయలు అనాస పువ్వు కొంచెం ధనియాలు యాలకులు వేసాను అనమాట. నేను మిక్సీ పట్టేసుకోండి. అంటే నా దగ్గర మసాలా పౌడర్ అయిపోయింది, అందుకే దాంట్లో కలిపేసాను అనమాట. దీంట్లో కొంచెం పసుపు కొంచెం మగ్గిన తర్వాత పసుపును సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. తిప్పేసుకొని అది మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం తిప్పేస్తే లైట్గా వేడి పడతాయిగా, లైట్గా ఏగే ఉంటుంది ఆల్రెడీ వేడి. ఈలోపు ఏం చల్లారిపోద్దు. కానీ అవి తిప్పుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకుని అటు ఇటు 2 తిప్పులు తిప్పేసుకుని కారం వేసేసుకోండి. ఎందుకంటే ఎక్కువసేపు చికెన్లో వేగినట్టు అయితే దాని ఫ్లేవర్ పోదు అనమాట. దీంట్లో అల్లం పేస్ట్ మసాలా ఫ్లేవరే బాగుంటుంది కర్రీకి. కారం వేసేసుకోండి. తర్వాత కారం వేసుకున్న తర్వాత తిప్పుకొని కారం స్మెల్ పోయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుంటే సరిపడా పోసుకోండి. ఓ అని కాదు, కొంచెం ఎక్కువ పోసుకుంటే అది మెత్తగా అయిపోతే మరీ బాగోదు. సరిపడా పోసుకుంటే చక్కగా బాగుంటుంది అనమాట. కొంచెం సరిపడా వాటర్ వేసేసుకొని మూత పెట్టుకుంటే ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటాను అనమాట. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈలోపు అయిన తర్వాత కొంచెం కొత్తిమీర నేను మధ్యలో ఉడుకుతుండగానే వేస్తానండి, అలా అయితే నాకు ఫ్లేవర్ నచ్చుద్ది. తర్వాత లాస్ట్లో కొంచెం వేసుకుంటాను అనమాట. అయిపోయింది కర్రీ. దీంట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకుని తిప్పుకొని, నేను చెప్పే కదా మసాలా తర్వాత వేసుకోండి బాగుంటుంది. లాస్ట్లో ఎగిరిపోయిన తర్వాత నా దగ్గర లేదు, పట్టలేదు టైం లేక, అందుకే. చూసారు గుడ్డు కూడా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉందా కర్రీ. ట్రై చేయండి ఒకసారి. మీరు కొత్తగా ట్రై చూసేవాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. బ్యాచిలర్స్కి వాళ్ళకి రాదు కదా గబుక్కొని, అందుకనమాట. సండే చికెన్ అది లేకపోయినా మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కలుగుద్ది. లైట్గా మటన్ ఫ్లేవర్ తగిలినట్టు ఉంటుంది అనమాట. అందుకే చూపించాను. తెలుస్తుందండి, చాలామంది వండుకుంటారు. నేను ఇలా వండుతానని చూపించాను అనమాట. ఇప్పుడు మంది లంచ్ టైం అనమాట. బాగుంది కదా. నాకు అలా పుచ్చిగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే కొంచెం చిక్కటి పులుసుగా ఉంటే బాగుంటుంది అనమాట. అంతకుమించి మనం వేసుకోము. నేను 2 ఎగ్గులు వేసుకున్నాను అనుకోమకండి, నేను సాయంత్రం తిన్ను, అందుకే 2 వేసేసుకున్నాను. సూపర్గా ఉంది, చాలా బాగుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? కర్రీ మాత్రం ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.